ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజినేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 5/2025 మంగళవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:33 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:25 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష అష్టమి రాత్రి 12:14 వరకు. తదుపరి నవమి తిథి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:38 వరకు. తదుపరి శతభిష నక్షత్రం. ఈరోజు యోగం ఐంద్ర యోగం రాత్రి 9:48 వరకు. తదుపరి వైద్యుతి మహాపుణ్యకాల యోగం. ఈరోజు కరణం బాలవకరణం పగలు 2:46 వరకు. తదుపరి తైతుల కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 10:35 నుండి 12:08 వరకు. ఈరోజు అమృత గడియలు శేషం అమృత గడియలు ఉదయం 6:55 వరకు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః ఆజాఢ్యం వాక్పటత్వం చ హనుమస్మరణ్వాన్ భవేత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ప్రాతకాలంలో ఈ మంగళవారం కుంభరాశిలో ఉన్నటువంటి చంద్రరాహువులు సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మీద దృష్టిపడి మరి ఇంతవరకు కూడా ఉన్నటువంటి ఆ యొక్క గ్రహస్థితి గమనాలని అనుసరిస్తూ మరి ఈరోజు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేయవలసినటువంటి రోజులు వచ్చాయి. ఈ మంగళవారం ఎంత ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారో వారికి ఆ ఆంజనేయ స్వామి వారు ఇచ్చేటువంటి యోగం ఎలా ఉంటుందయ్యా అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః. ఎంత బుద్ధి మనిషి జీవితానికి అవసరమో అంత బుద్ధిని ఇస్తారు. బలం అంటే మనం ఏదైనా ఒక పని చేసేటువంటి దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆంజనేయ స్వామి వెనక్కాతలే ఉండి ఆ పవనపుత్రుడు చక్కగా మంచి శక్తినిస్తాడు. యశోధైర్యం యశస్సు అంటే కీర్తి చంద్రికలు. ఒక మనిషికి ఎంతవరకు పేరు ప్రఖ్యాతులు రావాలో అంతవరకు పేరు ప్రఖ్యాతులను ఇచ్చేవాడు కలియుగంలో ఒక ఆంజనేయ స్వామి. ధైర్యము యశోధైర్యము. ధైర్యము అంటే ఏమిటంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకుండా. నిర్భయత్వం మరోగతః. ఎటువంటి భయాలు ఆందోళనలు లేకుండా చేసేటువంటి దేవుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. అలాగే ఆజాడ్యం వాక్పటత్వంచ. ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఇత్యాది అంశాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసిన వారికి వచ్చేటువంటి లక్షణాలు.
హనుమత్ స్మరణ్వాన్ భవేత్. హనుమంతుడిని నిరంతరము కూడా స్మరించుకోవడం వల్ల ఈ యొక్క విశిష్టమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. అందువల్ల ఒక మనిషి ప్రారబ్ధ కర్మ నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా వైశాఖ మాసంలో బహుళపక్ష అష్టమి మంగళవారం అంటే ఇటువంటి రోజుని ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామిని చక్కనైనటువంటి తగినమైనటువంటి ఫలవంతమైనటువంటి పూజ చేసుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేసుకోవచ్చు, సింధూరార్చన చేసుకోవచ్చు. ఏ పూజ చేసినా ఏ విధమైనటువంటి వ్రతం ఆచరించినా హనుమద్ వ్రతంలోనే చాలా చాలా విశేషమైన శుభ ఫలితాలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా. మరి చంద్రరాహువుల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతున్నటువంటి ఈ మంగళవారం నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని రకాలైనటువంటి సుఖ సంపదలు, అన్ని రకాలైనటువంటి ఆకర్షణ శక్తులకు లోను కాకుండా వాస్తవిక జీవితానికి దగ్గర చేసేది ఆంజనేయ స్వామి వారు మాత్రమే. మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులకి రాహు యొక్క ప్రభావ తీవ్రత పూర్తిగా తొలగిపోయింది. ఆ యొక్క ద్వితీయ స్థానంలో రాహువు, జన్మస్థానంలో రాహువు, అలాగే ద్వాదశంలో రాహువు వెరసి ఇంచుమించు 3.5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల నుండి రాహు యొక్క ప్రభావంతో ఈ మేషరాశి వారు నలిగిపోయారు. ఇప్పుడు ఏకాదశ స్థాన రాహువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే అనుకోకుండా తీర్థయాత్రలు చేయడం, అనుకోకుండా వచ్చేటువంటి ఆకస్మిక ఆనందానికి లోనవడం. చూసారా అండి, భగవంతుడు ప్రతిదానికి పరీక్షే. ఇక్కడ జన్మస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క జన్మరాశిలో మేషరాశిలో బుధుడు అస్తంగతుడై ఉండి ఏలినాడు శని ఉండి చతుర్థ స్థానంలో కుజుడి యొక్క ప్రభావ తీవ్రత మేషరాశి వారిని ఉక్కిరిబిక్కిరి చేయాలి. కానీ రాహువు ఏకాదశంలో ఉండి చంద్రుడితో కలిసి ఉండి చంద్రరాహువులు వీరిని రక్షిస్తున్నారు అని చెప్పచ్చు. కాకపోతే కుటుంబ కలహాలు అనేవి అధికంగా ఉంటాయి. మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాట్లాడితే అది పెద్ద ప్రమాదం అయిపోతుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ కొన్ని విషయాల్లో మతిమరుపు మేషరాశి వారికి సంభవించబోతుంది. అందువల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే మేషరాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభ పరంపర అవాప్తవుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క రాహువు ఎప్పుడైతే దశమ కేంద్రంలోకి వెళ్ళి చతుర్థ స్థానంలోకి కేతువు యొక్క ప్రభావం వచ్చిందో మరి ఈరోజు ఖర్చుల మీద ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించాలి. చంద్రబలం వస్తున్నది. ఏకాదశ స్థానంలో శని శుక్రులు యోగిస్తున్నప్పుడు చేసే ప్రతి పనిలోని కూడా పట్టుదల అనేది వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే జన్మ రవి దోషం ఏం చేస్తుందయ్యా, మీరు ఎంత పని చేసినా గుర్తింపు లేని కారణత్వాన్ని మీకు కనపడేలా చేస్తుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క వృషభ రాశి వారు హనుమంతుడికి తమలపాకుల మాల చక్కగా ఆంజనేయ స్వామి వారికి మీరు సమర్పించుకోగలిగితే, స్వామివారి మెడలో వేయగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సర్వత్రా విజయానుకూల్యంగా ఉండేటువంటి జీవితాన్ని సంప్రాప్తి జరిగేలాగా అన్ని రకాలుగా శుభ పరంపర అవాప్తవుతుంది. మరి కుజుడు ప్రస్తుతం తృతీయ విక్రమ స్థానంలో ఉన్నారు. మరి వృషభ రాశి వారు ఇంకొక వారం 10 రోజుల్లో కుజుడు చతుర్థ అర్ధాష్టమంలో కేతువుతో సంచరించబోతున్నారు, యతి చెందబోతున్నారు. జాగ్రత్త వహించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి.
మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క తృతీయ విక్రమ స్థానంలో కేతువు యొక్క పరిస్థితి వల్ల అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి. భాగ్యస్థానంలో ఉన్న చంద్రరాహువుల కలయిక వల్ల తండ్రి గారికి ఒకంత అనారోగ్య సమస్య అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలైనటువంటి సమకాలీన చర్చలతో ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాకపోతే రాశి చక్రంలో రాశ్యాధిపతి అస్తంగత్వుడే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కావున కొద్దిగా మీరు ఆలోచింపజేసే ప్రతి నిర్ణయం కూడా మీ పెద్దవాళ్ళకి చెప్పి చేస్తూ ఉండడం చాలా ఉత్తమోత్తమం. ఏకాభిప్రాయ నిర్ణయం చల్లదు. మిథున రాశి వారు ప్రతి విషయంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణ చక్కగా చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా కాలాన్ని నియంత్రణ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క అష్టమ రాహు దోషం వల్ల అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఉన్నది ఈరోజు. అంటే రాశిచక్రంలో కుజుడు, అష్టమ స్థానంలో చంద్రరాహువులు. అంటే చంద్రుడికి రాహువుకి ఆ యొక్క ఆయా 6వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడి వల్ల, కుజుడికి 8వ ఇంట్లో ఉన్నటువంటి చంద్రరాహువుల వల్ల ఈ సస్యాష్టక దోషం అనేది చాలా తీవ్రమైనటువంటి కొన్ని ఇబ్బందులను కలగజేస్తుంది కర్కాటక రాశి వారికి. చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు నెమ్మదిగా నడపండి. ఇప్పటిదాకా కూడా కర్కాటక రాశి వారు అష్టమ శని దోషం నుండి బయటపడి భాగ్యస్థానంలో శని వెళ్ళారు. ఎప్పుడైతే ఇప్పుడు రాహువు అష్టమ రాహువుగా వచ్చారో ఇక నుండి పరిణామాలు ఇంకొక రకంగా ఉంటాయి. అందువల్ల తొందరపడి మాట్లాడడం కానీ, తొందరపడి ఏదైనా విషయంలో చిన్నపాటి పొరపాటు చేసినా భారీ మూల్యం వస్తుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క కర్కాటక రాశి వారి ఆంజనేయ స్వామి వారి హనుమత్ బడబానల స్తోత్ర పారాయణం అధికంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రం 1-2-3-4 పాదాలు, బుబ్బ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు మాత్రం మౌనంగా ఉండడం చాలా ఉత్తమోత్తమం. ప్రస్తుతం గురుబలం ఉన్నటువంటి రాసుల్లో సింహరాశి వారు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉన్నది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీకు ఏకాగ్రత చాలా అవసరం. అందువల్ల మౌనంగా ఉండండి, పరిశీలన చేయండి, మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన చాలా పట్టుదలగా చేయండి. చేస్తే సింహరాశి వారికి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఇంతింతై వటుడింతై అన్ని రకాలైనటువంటి వామనావతారం ఏ విధంగా అయితే వ్యాపించి ఉండి విశ్వవ్యాప్తంలో ఉన్నటువంటి తేజో సంపన్నత కలిగి ఉన్నదో ఈ యొక్క కన్యారాశి వారికి అంత అద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు అభివర్ణించవచ్చు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. తొందరపడి మాట్లాడితే వచ్చే ఉపద్రవాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. అన్ని రకాలైనటువంటి సుఖ సంపదలు లభిస్తాయి. కాకపోతే నరఘోష కూడా అధికంగా ఉంటుంది కన్యారాశి వారికి. ఇది చాలా పెద్ద పాయింట్ అన్నమాట.
ఎందుకంటే కన్యారాశి వారి యొక్క ఆ ఉనికి ఆకాశంలో ఉంటుంది. చాలా అద్భుతమైన రోజులు మొదలయ్యాయి. కాకపోతే జాగ్రత్త మాత్రం చాలా అవసరం. నెమ్మదిగా మీ ఎదుగుదల చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల కన్యారాశి వారు చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా నిర్దిష్టంగా చేసుకోండి. కన్యారాశి వారు ఉత్తమోత్తమ ఫలితాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి వారికి అద్భుతమైనటువంటి యోగమాలిక ఈ యొక్క మంగళవారం ఆపాదించబడింది. కాకపోతే ముఖ్యంగా తులారాశిలో ఉన్న విద్యార్థులకి ఈరోజు కొంచెం స్పెషల్గా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. విద్య మీద మాత్రమే మీ యొక్క ఏకాగ్రత పెట్టాలి తప్ప విద్య మీద కాకుండా కొన్ని అనవసరమైన విషయాల్లో మీద దృష్టి పెడితే తులారాశి వారికి ఉన్న గురుబలం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరుస్తుంది. అందువల్ల విద్యార్థులు అందరూ కూడా చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా విద్య మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఎందుకంటే గురువు భాగ్యంలో ఉన్నప్పుడు మీరు విద్య మీద దృష్టి పెట్టగలిగితే మాత్రం చాలా అద్భుతంగా మంచికి 100% మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా మీ వరకు మీరు చక్కగా చదువుకోండి. విద్యార్థులు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. మంచి పర్సంటేజ్ అనేది మీరు సంపాదించగలరు. ఈ సంవత్సరంలో ఎంత బాగా చదివితే అంత. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. తులారాశి విద్యార్థులు పెద్దలు అందరూ కూడా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రామాణికతతో కూడినటువంటి పరీక్షాకాలం. ఇది కొద్దిగా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ప్రామాణికతతో కూడిన పరీక్షాకాలం అంటే ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా మీ మాటని తగ్గించే విధంగా ఉన్నది. మీ యొక్క మాట విలువ తగ్గిపోయే విధంగా ఉన్నది. మీరు నిజమే మాట్లాడతారు, మీరు చెప్పింది 100% అక్షర సత్యం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీ మాటకి గ్రహస్థితి ప్రభావం జోడయి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. అలాగని వ్యాపార రంగంలో వారికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు ఇత్యాది వృత్తుల వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్రభావ తీవ్రత వల్ల కుటుంబంలో అనిశ్చిత వాతావరణం, ముఖ్యంగా మాతృవర్గ రీత్యా తల్లిగారి తరఫు ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు రావడం వృశ్చిక రాశి వారికి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆ యొక్క దండకం ఉంటుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రభకీర్తి ప్రదాయం అని అటువంటి దండకాన్ని 3 సార్లు చదివి స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. అన్ని రకాలైన రాహుదోషాలు పోతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుర్రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఒక ఇంత అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి రాబోతున్నాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల మీకు ఇంతవరకు కూడా బయట ఎక్కువగా తిరిగేటువంటి సందర్భాలు కుదరలేదు. ఏదైనా వృత్తికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక వ్యవహారం నడిపించాలన్నా ఇప్పటిదాకా కూడా స్వస్థానంలోనే ఉండి వ్యవహారం చేసుకునే స్థితి నుండి ఇప్పుడు బయటికి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి స్థితి ఈ రోజు నుండి ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి వ్యవహారంలోనే కూడా విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది కావున అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు కూడా చాలా ప్రామాణికతతో చక్కనైనటువంటి శుభ పరంపరలు అవాప్తవడం కోసం ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేయండి.
ఖచ్చితంగా శుభం జరుగుతుంది, కార్యసిద్ధి యోగం ఉన్నది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి ద్వితీయ స్థానంలో ఉన్న రాహు, అష్టమ స్థానంలో ఉన్న కేతువు వెరసి కొన్ని రకాలైనటువంటి కొత్త సమస్యల్ని సృష్టించే విధంగా ఉంటుంది. అపనిందలు పడతాయి, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన అపవాదులు మకర రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దాని ప్రభావం అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ ఉండండి. ప్రతి విషయంలో కూడా మనస్సుకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్ళండి. కానీ మనస్సుకు నచ్చిన విషయంలో మీ పెద్దల సహాయ సహకారాలు మీకు అందే విధంగా వారికి సంప్రదింపు చేయండి. అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈరోజు నవగ్రహాల ప్రదక్షిణ మరియు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోగలిగితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి ఒత్తిడి మీద ఒత్తిడి పెరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి. ఇక నుండి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందయ్యా అంటే ఎవరికి చెప్పుకోలేనంత మానసిక ఇబ్బందిగా ఉండేటువంటి ఒత్తిడి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది మీ వల్లే జరిగిందనేటువంటి నిందలు వేసే వాళ్ళ సంఖ్య అధికమైపోతుంది. విమర్శకుల సంఖ్య అధికమయ్యే కాలం కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి కాలం. గురువు యొక్క దృష్టి కూడా ఉన్నది కావున అది కొద్దిగా మిమ్మల్ని కాపాడుతుంది. కాకపోతే ప్రతి పరిస్థితిలోనే కూడా కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండడం, ముఖ్యంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని శుక్రుల యొక్క ప్రవర్తన నియమావళి దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వారు ఉద్యోగంలో ఉన్నత శిఖరం అధిరోహించడానికి చక్కనైనటువంటి జీవితం ఆపాదించబడేటువంటి విధంగా ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యాలి. ఖచ్చితమైన ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఈరోజు చాలా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి ఉగాది నాడు షష్టగ్రహాలు మీ ఇంట్లోనే ఉన్నాయి. మరి వైశాఖ బహుళ అష్టమి వచ్చేటప్పటికి 2 గ్రహాలే ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో ఒక గ్రహం శని మాత్రమే ఉంటారు. అంటే ఒక ఇంట్లో పెళ్లి జరిగింది, ఒక్కొక్క బంధువు వెళ్ళిపోతుంటే ఇల్లు ఎలా అయితే ఖాళీ అయిపోతుందో, ఈ గ్రహాల యొక్క సమ్మేళనం ఎత్తి మీ రాశి నుండి వెళ్ళిపోతున్నప్పుడు మీకు వచ్చేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని ఆస్వాదించే జ్ఞాపక శక్తిగా ఉంటాయి, ఆలోచింపజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మీ యొక్క మీనరాశి వారికి ఉన్నత స్థితిలో ఉండేటువంటి పరిస్థితులకి ప్రణాళికలు వేసుకుంటారు. కాకపోతే తీర్థయాత్రలు అధికంగా చేస్తూ ఖర్చులు అధికంగా ఉంటాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. మీనరాశి వారు ఏ పని చేసినా కూడా అన్నింట శుభయోగ పరంపరలు ఉండడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ విధంగా 12 రాశులకి నేటి శుభఫలిత అని చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసేటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని మనం ఉదయాన్నే లేచి ప్రతినిత్యము కూడా చక్కగా స్నానపానాది క్రతువులు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఉంటుంది, చక్కగా చదువుకుని ఆ మంత్రాన్ని చదువుకుని ఆంజనేయ స్వామిని తలుచుకుని మీరు బయటికి వెళ్ళండి. దానివల్ల మీకు కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దేవతా స్వరూపమైనటువంటి ఒక స్థానాన్ని గురువుగా భావించి 108 నామాలు కనుక చదివితే అష్టోత్తరం అంటారు. చదివితే ఆ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం
ఈ యొక్క చదివిన వ్యక్తి మీద ఉంటుంది. ఇది వేదవాంగ్మయం. అందుకే అష్టోత్తరాలు సహస్రనామావళి అని ఎందుకు అన్నారంటే ఆ యొక్క దేవతా స్వరూపాన్ని 108 సార్లు అనేక పరిపరినామాలతో ప్రార్థన చేయడం వల్ల తదాస్తు అంటూ మన కోరిక మీద ఆ యొక్క దేవతా స్వరూపమైనటువంటి ఆ దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడైనా సరే ప్రతి నిత్యము ఏ రాశి వారు ఏ నక్షత్రం వారైనా ఒక అష్టోత్తర శతనామాలు ఆంజనేయ స్వామికి చక్కగా చదువుకుని వెళ్ళడం వల్ల ఆ పని మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి స్వామి అనుగ్రహం మీ మీద ఉందని మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకుంటూ కార్యసిద్ధి యోగంలో ఉండండి. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మనం నివృత్తి చేసుకుంటూ రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో గణపతి ఆరాధన, చాలా నవమితో కూడిన బుధవారం గణపతి ఆరాధన వల్ల వచ్చే విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.